చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధిలో డయాబెటిస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? అలాగే నరాల బలహీనతకు డయాబెటిస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? డయాబెటిస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ విద్యారాణి గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068, 23310716. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఓకే డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందిని బాధ పెడుతున్నటువంటి సమస్య డయాబెటిస్. అసలు డయాబెటిస్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? అసలు డయాబెటీస్ అంటే నార్మల్గా చక్కెర వ్యాధి అని చెప్తూ ఉంటాం మనం. అంటే ఇది ఒక స్లో పాయిజన్ డిజీజ్. ఎవరికైతే ఇది వచ్చిందో వాళ్ళకి అంత అర్థం కాదు స్టార్టింగ్లో వచ్చినప్పుడు, కానీ మెల్లమెల్లగా లోపలే మనిషిని అది తింటూ ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందంటే అది ఏం చేస్తుంది అంటే బాడీలో అందరికీ ఒక గ్రంథి ఉంటుంది ప్యాన్క్రియాస్ అని. అది దెబ్బ తినడం వల్ల దాంట్లో నుంచి ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్, ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాదు, లేకపోతే చాలా తక్కువ ఉత్పత్తి అవుతుంది. సో దానివల్ల మనం డైలీ ఏదైతే ఫుడ్స్ తింటామో దాంట్లో నుంచి మనకి షుగర్ ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్క ఫుడ్లో షుగర్స్ ఉంటాయి. సో ఆ షుగర్ని మొత్తం మన బాడీలో ఎనర్జీ రూపంలో పంపించడానికి ఈ ఇన్సులిన్ అనేది చాలా అవసరం పడుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్సులినే మన బాడీలో ఉత్పత్తి అవుతలేదు, ఆర్ ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అయింది అంటే ఆ ఎనర్జీ రూపంలో మన బాడీలో మొత్తం వెళ్ళదు. సో ఆ గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా మన బాడీలో అన్ని బ్లడ్లో కలిసిపోతుంది, లేకపోతే అన్ని బాడీ పార్ట్స్లో డైరెక్ట్ గ్లూకోజ్ లాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ని డయాబెటీస్ పేషెంట్స్ అని చెప్తూ ఉంటాం జనరల్గా. ఓకే, ప్యాంక్రియాస్ ఉత్పత్తి అని అన్నారు. అసలు అది ఎందుకు ఉత్పత్తి అవుతుంది? దానివల్లే ఈ ప్రాబ్లం వస్తుందా? ప్యాన్క్రియాస్లో ఒకవేళ ఏమైనా ప్యాన్క్రియాటెక్టమీ అంటే ఎవరైనా పుట్టినప్పుడు ముందు నుంచి ప్రాబ్లం ఉంది ప్యాన్క్రియాస్లో, లేకపోతే దేనివల్ల అయినా ప్యాన్క్రియాస్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అప్పుడు ఈ హార్మోన్ అనేది ప్యాన్క్రియాస్ నుంచి ఉత్పత్తి కాదు. సో ఒకవేళ ఈ హార్మోన్ ఉత్పత్తి అయిందంటేనే మనకి ఎనర్జీ దొరుకుతుంది. సో ఆ ఎనర్జీ దొరకడం వల్లనే బాడీ మొత్తం యాక్టివ్ ఉంటుంది అందరికీ. సో ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి కాదో సో వీక్నెస్, సడన్ వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది పేషెంట్స్లో. ఓకే డాక్టర్, అసలు డయాబెటీస్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? సో చాలామందికి వేరే వేరే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, కానీ కామన్ సిమ్టమ్స్ అనేది ఈ అధిక ఆకలి వేస్తుంటుంది. వాళ్ళకి ఎంత తిన్నా కానీ ప్రతి ఒక్క 2 అవర్స్లో వాళ్ళకి ఆకలి వేస్తూనే ఉంటుంది. అండ్ అధిక దాహం వేస్తుంటుంది. ఎంత వాటర్ తాగినా కానీ వాళ్ళకి డ్రై మౌత్ అనేది కంటిన్యూస్గా వాళ్ళకి ఉంటుంది. అండ్ అధిక మూత్రం ఉంటుంది. లైక్ ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూనే ఉంటారు. అండ్ యూరిన్ కలర్ చేంజెస్ ఉంటాయి. యూరిన్లో ఎల్లో కలర్ ప్రెజెన్స్ ఉంటుంది. అండ్ యూరిన్ టెస్ట్ చెప్పిస్తే దాంట్లో గ్లూకోజ్ ప్రెజెంట్ ఉంటుంది. అండ్ యూరిన్ అనేది చాలా స్మెల్ వస్తుంది, లైక్ చాలా ఘాట్ స్మెల్ వస్తుంది. దానివల్ల చాలామందికి అర్థం అయిపోతుంది డిఫరెన్సెస్. సో అండ్ ఇంకొకటి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. గమ్స్ అనేది వీక్ అయిపోయి టీత్లో నుంచి బ్లీడింగ్ రావడం కానీ, ఆర్ టీత్ ఊడిపోవడం కానీ, పళ్ళు నొప్పి లేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ బాడీలో ఎలర్జీస్, ఇచ్చింగ్, బాయిల్స్, ర్యాషెస్, ఫుట్లో క్రాక్స్ రావడం, ఇంకా ఆ క్రాక్స్లో నుంచి అప్పుడప్పుడు ఊజింగ్ కూడా అంటే బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈ డయాబెటీస్ పేషెంట్స్కి బాడీలో ఎక్కడ దెబ్బ తగిలినా కానీ తొందరగా హీల్ కాదు. హీలింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళ బాడీలో తక్కువ అయిపోతూ ఉంటుంది. స్పెషల్లీ ఒకవేళ లెగ్కి అయితే ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ అయిపోయి, ఎందుకంటే లెగ్లో ప్రెజెంట్ ఉన్న చిన్న చిన్న నరాలు ఏదైతే ఉంటాయో అది దెబ్బ తినడం వల్ల అక్కడ సరిగ్గా ఆక్సిజన్ అందదు. సో సరిగ్గా ఆక్సిజన్ లేకపోవడం వల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుంది. దానివల్ల వీళ్ళకి గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాంగ్రీన్ అంటే లైవ్ సెల్స్ ఉన్నది డెడ్ అయిపోతూ ఉంటుంది, అక్కడ ఏం సర్క్యులేషన్ ఉండదు. సో గ్యాంగ్రీన్ అయిపోతుంటుంది. ఈ పేషెంట్స్కి ఒకవేళ అది క్యూర్ చేసుకోకపోతే అది యాంపిటేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాంపిటేషన్ అంటే కాలు కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది లాస్ట్లో. డాక్టర్, మనకి కాల్ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సత్యారావు గారు కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. సత్యారావు గారు మాట్లాడండి. హలో, నమస్తే. యా చెప్పండి. ఈ హోమియోలోని షుగర్ కి ఏమైనా పర్ఫెక్ట్ టాబ్లెట్స్ ఉన్నాయమ్మా? తప్పకుండా ఉన్నాయండి. మీరు ఇప్పుడు షుగర్ ఉందా మీకు? అవునమ్మా.
ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? అంటే 10 years అవుతుంది. ఓకే, బాగా మెయింటైన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు క్లియరెన్స్ లేదు. ఓకే. ఇంగ్లీష్ మందుల మీద వాడి కొంచెం విసుగు వచ్చింది. ఇన్సులిన్ కూడా యూజ్ చేస్తారా? ఇన్సులిన్ ఆ టైప్ ఇంకా అంతవరకు లేదమ్మా, మామూలు టాబ్లెట్స్ తో ఆగింది. ఓకే, దీనికి ఏమైనా హోమియోలోని టాబ్లెట్స్ లేకపోతే అదర్ థింగ్ ఏమైనా ఉందా? తప్పకుండా ఉందండి. ఇప్పుడు మీకు 10 years నుంచి ఉంది అంటే మీరు చాలా సిమ్టమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ సడన్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, తిమ్మిర్లు ఎక్కడం కానీ, అరికాళ్ళు అరిచేతులు మంటలు రావడం, ఇలాంటివి కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కాకుండా మీరు ట్యాబ్లెట్స్ మీద ఉన్నారు అంటున్నారు. ఈ ట్యాబ్లెట్స్ కూడా మొత్తంకి మెల్లమెల్లగా మానేసి కంప్లీట్గా హోమియోపతి మెడిసిన్స్ మీదనే మీరు డిపెండ్ అయ్యేటట్టు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మంచి మెడిసిన్స్, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు రీసెంట్గా చెకప్ చేయించుకొని, టెస్ట్ చేయించుకొని దగ్గరలో ఉన్న హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. దీనికి మీకు తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. 10 years నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా మీకు అలానే ఉంది. ఇప్పుడు మీరు మెడిసిన్స్ మానేస్తే మీకు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ మాత్రం కాదు. సో హోమియోపతి మెడిసిన్స్ అలా కాదు. మీరు ఇది వాడడం ఒకసారి స్టార్ట్ చేసినంటే దీని నుంచి మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. తర్వాత ఫ్యూచర్లో మీరు హోమియోపతి మెడిసిన్స్ ఆపేసినా కానీ మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ అవ్వవు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. భాస్కర్ గారు అనంతపురం నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. నమస్తే మేడం. యా నమస్తే అండి, చెప్పండి. మేడం నేను డయాబెటిక్ పేషెంట్ 3 years నుంచి. ఓకే. ఫాస్ఫరిక్ యాసిడ్ మదర్ టింక్చర్ వాడుతున్నాను నేను. ఓకే, అది కరెక్టేనా? మీరు అది ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్ అన్నోపతి హాస్పిటల్ వెళ్ళినాను. ఇక్కడ అనంతపురంలో ఏదో పుస్తకం చూసి పుస్తకంలో నేను చూసి వాడుతున్నాను. అది ఓకే, కరెక్ట్? అది కరెక్టేనా? ఫాస్ఫరిక్ యాసిడ్ మదర్ టింక్చర్ ఏమైనా ఒక్క మెడిసిన్ మీకు కరెక్ట్ అని మనం చెప్పలేమండి. మీరు ఒకవేళ క్లినిక్కి వస్తే మీ కేస్ హిస్టరీ మొత్తం తీసుకోవాలి. మీరు 3 years నుంచి సఫర్ అవుతున్నారు, అది అసలు స్టార్ట్ ఎలా అయింది, ఇప్పుడు మీరు ఏమేమి సఫర్ అవుతున్నారు, దాన్ని బట్టి ఇచ్చే మెడిసిన్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి తింటారు, అది టెంపరీగా రిలీఫ్ దొరుకుతుంది మీకు, కానీ అది ఆపేసినాక మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చే వాళ్ళ మీద ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో బయట మెడిసిన్స్ ఎలా దొరుకుతాయి అనేది నాకు లోకల్ క్వాలిటీవి ఉండే ఉంటాయి. సో దానివల్ల మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు ఖచ్చితంగా రాదు. అది యూజ్ చేసిన అన్ని రోజులే మీకు అది రిజల్ట్స్ వస్తాయి, మానేస్తే మళ్ళీ అది అక్కడే మళ్ళీ మొదలైపోతుంది. సో మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అయితే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ బాగుంటాయి. ఇంకా 24/7 మీకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా, సాటర్డేస్ సండేస్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. మీకు డైట్ చార్ట్ ఉంటుంది, కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్ అది చెప్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తారు. సో దానివల్ల మీకు క్యూర్ అనేది పర్మనెంట్గా వస్తుంది. సో మీరు హోమియో కేర్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి, అక్కడ నుంచి మీకు పర్మనెంట్గా దొరుకుతుంది. బయట మెడిసిన్స్లో అంత క్వాలిటీ ఉండవు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. లక్ష్మి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి. హలో, యా చెప్పండి లక్ష్మి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి. మా హస్బెండ్ కి రీసెంట్ గా HbA1c చేయించామండి. ఓకే. అది 7.9 వచ్చింది రీడింగ్. అయితే ఏంటి, మనం మెడిసిన్స్ స్టార్ట్ చేయాలంటారా, డైట్ తోటైనా చేంజెస్ వస్తాయి? యాక్చువల్ రీడింగ్స్ ఏంటో కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా సో HbA1c, అసలు HbA1c అంటే ఏంటంటే హెమోగ్లోబిన్ యావరేజ్ 1c. ఇది 3 months నుంచి మన బ్లడ్లో ఎంత గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది అది ఒకటేసారి చూపిస్తుంది. దీన్ని నార్మల్ రేంజెస్ మనకి 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. అండ్ అది నార్మల్, ఈ రేంజెస్ మధ్యలో వస్తే. కానీ 6.5 నుంచి 7 మధ్యలో వస్తే అది ప్రీ డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. అదే 7 or 7.5 నుంచి ఎక్కువ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా డయాబెటిక్ స్టేజ్లో వెళ్ళిపోయినారు. సో వాళ్ళకి మెడిసిన్స్ మీరు వెంటనే స్టార్ట్ చేసేయాలి, లేకపోతే ఇంకా కాంప్లికేషన్స్ ఫర్దర్గా మీకు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఇది లైఫ్ స్టైల్ కంపల్సరీగా మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా ఆర్ నార్మల్ ఎవరున్నా కానీ లైఫ్ స్టైల్ మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సిందే. డైటింగ్ కానీ ఆర్ వాకింగ్ అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి వాకింగ్ అనేది డైలీ మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫుడ్ అనేది 5 times తినాలి వాళ్ళు. ఎవ్రీ 2 hours ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ ఆర్ జ్యూసెస్ కానీ తింటూనే ఉండాలి.
సో ఇది ఓన్లీ ఏమంటారు మెడిసిన్స్తో, అంటే బయట మెడిసిన్స్తో తగ్గదు. హోమియోపతి మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. కొండబాబు గారు నర్సాపురం నుంచి కాల్ చేశారు. కొండబాబు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. డాక్టర్ కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్, ఈ డయాబెటీస్లను మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు? సో నార్మల్గా డయాబెటీస్ అనేది 3 రకాలు ఉంటాయి. ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అండ్ పోస్ట్ డయాబెటిక్. ప్రీ డయాబెటిక్ అసలు నార్మల్ రేంజెస్ దీనిది చూసుకుంటే నార్మల్ రేంజెస్ అనేది ఫాస్టింగ్లో 70 నుంచి 100 మధ్యలో ఉండాలి. అండ్ ప్రీ డయాబెటిక్ వాళ్ళలో 100 నుంచి 126 మధ్యలో ఉంటుంది. సో ఈ రేంజెస్లో వచ్చినప్పుడు వీళ్ళు ప్రీ డయాబెటిక్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ పోస్ట్ లంచ్లో వీళ్ళకి 180 నుంచి 200 మధ్యలో వస్తుంది. సో ప్రీ డయాబెటిక్లో ఉంది అని చెప్పి అనుకొని వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఆర్ డైట్ రెస్ట్రిక్షన్స్ చేసి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్లో వచ్చేస్తారు. దెన్ పోస్ట్ డయాబెటిక్ అంటే ఏమైనా సర్జరీస్ వల్ల, ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ వల్ల, ప్యాంక్రియాస్ క్యాన్సర్ వల్ల ఆర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని కొన్ని రోగాలు ఉంటాయి. సో దానివల్ల వచ్చిన, అంటే ఏమైనా సర్జరీస్ అయిన తర్వాత వచ్చిన డయాబెటీస్ని పోస్ట్ డయాబెటిక్ అంటారు. సో అండ్ డయాబెటిక్ స్టేజ్ దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ అండ్ గెస్టేషనల్ డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు. బికాస్ వాళ్ళల్లో ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయ్యి అసలు ఇన్సులిన్ అనే హార్మోన్ మొత్తంకి ఉత్పత్తి కాదు. వాళ్ళు ఎంత ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ బాడీకి సరిపోదు. సో బయట నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితిలో వస్తారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి వీళ్ళకి ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంజెక్షన్ ఫామ్లో. సో ట్యాబ్లెట్స్తోనే వాళ్ళ బాడీ మొత్తం మేనేజ్ చేసుకుంటారు. సో టైప్ 2 అనేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. సో ట్యాబ్లెట్స్తో డిపెండ్ అయ్యి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. దెన్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో 20 నుంచి 24 వీక్స్ మధ్యలో వచ్చిన డయాబెటీస్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో 20 నుంచి 24 మధ్యలో వీక్స్లో ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది కొంచెం షుగర్స్ కానీ ఆర్ కేక్స్, చాక్లెట్స్ ఆర్ ఏమైనా షుగర్ ఫుడ్ కానీ దీన్ని అవాయిడ్ చేసుకుంటూ కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి అండ్ డైట్ మెయింటైన్ చేసి ఖచ్చితంగా వాకింగ్ చేస్తే వీళ్ళకి రాకుండా ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు కొన్ని రకాలు చెప్పారు డయాబెటీస్లో. వీటిల్లో ఎక్కువగా ఏది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? వీటిలో ఎక్కువ ప్రాబ్లమాటిక్ అయ్యేది టైప్ 1 డయాబెటీస్. అండ్ ఇది చాలా రేర్, అంటే లైక్ 10% జనాభాకి టైప్ 1 డయాబెటీస్ చూస్తూ ఉంటాం. అండ్ 90% ఆఫ్ పీపుల్ సఫర్ ఫ్రమ్ టైప్ 2. కానీ క్యూర్ అయినది చాలా కష్టమైనది అంటే టైప్ 1 డయాబెటీస్. కానీ ఖచ్చితంగా దీనికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉంటుంది. టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ కానీ పర్మనెంట్ క్యూర్ అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఖచ్చితంగా దొరుకుతుంది. డాక్టర్, ముఖ్యంగా చూసుకుంటే డాక్టర్ డయాబెటీస్ రావడానికి ఎటువంటి రీజన్స్ చూడొచ్చు? సో ఫస్ట్ రీజన్ అనేది స్ట్రెస్. ఎక్కువ ఎవరిలో అయితే స్ట్రెస్ ఉంటారో, అంటే మానసిక శ్రమ ఉంటుందో వాళ్ళల్లో అంటే ప్యాంక్రియాస్ అనేది హార్మోన్స్, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దెన్ సెకండ్ వచ్చేసి హెరిడిటరీ, అంటే వంశపారంపరంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి జీన్స్ వల్ల ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు 6 మంత్స్కి ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటూనే ఉండాలి. అండ్ ఇఫ్ సపోజ్ వాళ్ళ వంశంలో ఎవరికి లేకపోయినా నార్మల్ రెగ్యులర్ చెకప్ ఇయర్లీ వన్స్ కానీ అందరు చేయించుకుంటూనే ఉండాలి. అండ్ ఎక్కువ ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళల్లో కూడా డయాబెటీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ లో ఇమ్యూనిటీ ఎవరిలో ఉంటుందో, అండ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, మెయిన్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. అండ్ ఒబేసిటీ, ఒకటే చోట కూర్చొని పని చేస్తూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఆర్ వాళ్ళు తినే ఫుడ్ అనేది సరిగ్గా వాళ్ళ బాడీలో అరగకుండా లైక్ ఫ్యాట్ ఫామ్లో అలానే స్టోర్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో కూడా డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాం జనరల్గా. ఓకే డాక్టర్, వీటిల్లోనే మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో డయాబెటీస్లో న్యూరోపతి అని చెప్పి ఉంటుంది. అంటే డయాబెటీస్ ఫస్ట్ కాంప్లికేషన్ అనేది నరాల మీద పడుతుంది. సో మన నరాల మీద ఏదైతే చిన్న పరదా ఉంటుందో అది దానికి సేఫ్ చేస్తుంది, నరాలని డ్యామేజ్ చేయకుండా. ఆ మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో పెరగడం వల్ల. సో ఫస్ట్ కాంప్లికేషన్ అనేది డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. ఈ కాళ్ళలో, చేతుల్లో, ఈ ఎండ్స్లో ఏదైతే చిన్న చిన్న నరాలు ఉంటాయో దాని పరదా అనేది తెగిపోయి ఆ చిన్న నరాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల తిమ్మిర్లు ఎక్కడం,
అరికాళ్ళు అరిచేతులు మంట రావడం, స్పర్శ లేకుండా పోవడం, ఆర్ ఏమైనా థింగ్ కానీ గ్లాస్ కానీ పట్టుకున్నా కానీ అది చేతుల నుంచి జారి పడిపోవడం, అసలు బలహీనత రావడం, నీరసం రావడం, ఇలాంటిది జనరల్గా చూస్తూ ఉంటాం. వీక్నెస్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది వీళ్ళకి. అండ్ సెకండ్ అనేది డయాబెటిక్ యాంజియోపతి, అంటే హార్ట్కి రిలేటెడ్ డయాబెటీస్. ఒకవేళ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందంటే అది డైరెక్ట్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్, హార్ట్కి వెళ్ళే నరాలు కూడా ఎఫెక్ట్ చేసి కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్ కానీ, యాంజియోపెక్టోసిస్ అంటే హార్ట్ చెస్ట్ అనేది టైట్గా పట్టుకున్నట్టు కూడా అనిపించడం అలాంటిది జరుగుతూ ఉంటుంది. అండ్ చాలామందికి అయితే డయాబెటిక్ నెఫ్రోపతి చూస్తూ ఉంటాం, అంటే కిడ్నీకి రిలేటెడ్. ఈ కిడ్నీలో ఏదైతే వాటర్ వెళ్తాయో దాంట్లో ఫిల్టరేషన్ సరిగ్గా కాకుండా ఆ కిడ్నీలో ఏదైతే యూరిన్ బయటికి వస్తుందో కిడ్నీ నుంచి, ఆ యూరిన్లో మనకి గ్లూకోజ్ కూడా పాస్ అవుతూ ఉంటుంది. అంటే బాడీ మొత్తంలో ఎనర్జీ ఫామ్లో వెళ్ళకుండా ఫిల్టరేషన్ అనేది డ్యామేజ్ అయ్యి అప్పుడప్పుడు కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాలర్ ఉన్నారు మనకి. వైజాగ్ నుంచి సుష్మిత కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో, యా చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. డాక్టర్, మా పేరెంట్స్ మొన్న షుగర్ టెస్ట్ చేయించుకున్నారు. మదర్ కేమో 6.5 వచ్చింది, ఫాదర్ కేమో 6.9 వచ్చింది. ఓకే. ఇప్పుడు వాళ్ళు మెడికేషన్స్ అయినా తీసుకోవాలా లేదా డైటరీ చేంజెస్ అయినా చేయాలా? ఇప్పుడు మీకు 6.5, 6.9 అంటే వీళ్ళు బార్డర్లో ఉన్నారు. సో ఇప్పుడు మీకు అవసరం లేదు, మీరు కరెక్ట్గా డైట్ ఫాలో చేసి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీరు మళ్ళీ తప్పకుండా నార్మల్ స్టేజ్లో మళ్ళీ వచ్చేస్తారు మీరు. సో బార్డర్లోనే ఉన్నారు కాబట్టి మార్నింగ్ లేచి ఏమంటారు వాకింగ్ చేయాలి, 15 minutes 20 minutes వాకింగ్ చేయాలి. అండ్ ఏదైతే షుగర్ వస్తువులు ఉంటాయో అది టోటల్గా అవాయిడ్ చేయాలి. షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ, కేక్స్ కానీ ఇలాంటివి టోటల్గా అవాయిడ్ చేసి డైలీ మార్నింగ్ నైట్ కరెక్ట్గా వాకింగ్ చేసి, అండ్ నిద్ర అనేది 7 to 8 hours ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్కి నిద్ర అనేది ఉండాలి. అండ్ ఇంకా వేరే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంది, వీక్నెస్ వస్తుందంటే ఏమైనా మీరు జ్యూసెస్ తినొచ్చు. అండ్ రైస్ అనేది టోటల్గా స్టాప్ చేసి మీరు రొట్టెలు అని తిని మీరు నార్మల్ లైఫ్ స్టైల్లో మెయింటైన్ చేసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే డాక్టర్, అసలు షుగర్ లెవెల్స్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు? ఓకే, సో నార్మల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అని చెప్పించుకుంటారు అందరూ. సో ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేది 70 నుంచి 140 మధ్యలో ఉండాలి. అది డేలో ఎప్పుడైనా చెప్పించుకోవచ్చు అది, కానీ 70 నుంచి 140 మధ్యలో అది రావాలి. అండ్ షుగర్ పేషెంట్స్ మెయిన్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేపిస్తారు. సో ఫాస్టింగ్లో ఉండి చేపించుకుంటారు. నైటే 12 hours ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళు. అండ్ మార్నింగ్ వెళ్ళి చెప్పించుకుంటే వాళ్ళకి 70 నుంచి 90 మధ్యలో ఉండాలి వాళ్ళకి, ఆర్ 70 నుంచి 100 మధ్యలో ఉండాలి. సో అది నార్మల్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్ 100 నుంచి అబవ్ ఉంటే అది ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ స్టేజ్లో కూడా వాళ్ళు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అండ్ పోస్ట్ లంచ్ తిన్న తర్వాత వాళ్ళకి 140 నుంచి 180 ఆర్ 200 వరకు ఉన్నా కానీ వాళ్ళు ప్రీ డయాబెటిక్ ఆర్ నార్మల్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. అదే 200 దాటినారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డయాబెటిక్ స్టేజ్లో వెళ్ళినారని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ HbA1c అనేది 5.5 నుంచి 6.5 మధ్యలోనే ఉండాలి. 6.5 వచ్చినా కానీ, 6.5 దాటిన 6.5 నుంచి 7 కానీ, 7.5 వచ్చినా కానీ వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఓకే డాక్టర్, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు లైఫ్ స్టైల్లో కూడా ఎన్నో చేంజెస్ వచ్చేసాయి. అంటే డైట్ ఫాలో అవ్వకపోవటం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారు? అవునండి, ఖచ్చితంగా ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది టీనేజర్స్ కానీ ఆర్ చాలామంది మేల్స్లో ఎక్కువగా బయట ఫుడ్ని చాలా అలవాటు అయిపోతున్నారు. లైక్ జంక్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ కానీ, ఎక్కువగా నాన్ వెజ్ తినడం కానీ. సో ఇలాంటి ఫుడ్స్ మీద చాలా డిపెండ్ అయిపోతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తినే ఫుడ్ అనేది వాళ్ళ బాడీలో ఎనర్జీ ఫామ్లో వాళ్ళకి దొరుకుతలేదు. అండ్ అది ఎక్కువగా అది డైజెస్ట్ అవ్వకుండా అలానే ఉండిపోవడం వల్ల వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. సో లైఫ్ స్టైల్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డయాబెటీస్ పేషెంట్స్లో. ప్రతి 2 hours ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళు తింటూనే ఉండాలి. మార్నింగ్ 9 o'clockకి వాళ్ళు డయాబెటీస్ వచ్చిందంటే 9 o'clock కల్లా వాళ్ళు 9 o'clock కన్నా ముందే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయాలి. అండ్ 11 o'clockకి ఒక ఫ్రూట్ కానీ ఆర్ ఏమైనా స్నాక్స్ కానీ తీసుకోవాలి. అండ్ 1 o'clockకి వీళ్ళు లంచ్ తీసుకోవాలి, వితౌట్ రైస్ తీసుకోవాలి, ఆర్ మిల్లెట్స్ కానీ ఓట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు.
అండ్ లంచ్కి డిన్నర్కి మధ్యలో ప్రీ డిన్నర్ అని చెప్పి తీసుకోవాలి. ఒక 4 o'clock or 5 o'clockకి ఒక ఫ్రూట్ కానీ చిన్న స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవాలి. అండ్ 8 o'clockకి బిఫోర్గా వీళ్ళు డిన్నర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ డైలీ వాకింగ్, మార్నింగ్ నైట్ 15 minutes వాకింగ్ చేస్తూ అండ్ స్లీప్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ బయట ఆయిలీ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేసి అండ్ కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి లైక్ మ్యాంగో, సీతాఫల్, పపాయ అండ్ పైనాపిల్ ఇలాంటివి అవాయిడ్ చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే వీళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. ఓకే డాక్టర్, డయాబెటీస్ అంటేనే లైఫ్ లాంగ్ మెడిసిన్ అంటారు. మరి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఆ మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? లైఫ్ లాంగ్ అనేది చాలా ఏమంటారు, ఇది ఒక మిత్ అండి. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఇది మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఉండాలి అని చెప్పి. కానీ హోమియోపతి మెడిసిన్స్లో లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఫ్యూ ఇయర్సే, అంటే లైక్ స్టార్టింగ్లో 2-3 years వాళ్ళ కండిషన్ బట్టి పేషెంట్స్కి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళ కండిషన్ ఏమున్నాయి, వాళ్ళ దాంట్లో ఫ్లక్చుయేషన్స్ ఎంత అవుతుంది అంటే 3 monthsకి ఒకసారి టెస్ట్ చేపిస్తూనే ఉంటాం మేము హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. సో దానిపైన డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు 2-3 years కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్ మొత్తం అయిపోయినాక వాళ్ళు మొత్తంకి స్టాప్ కూడా చేయొచ్చు. ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేది వర్క్ చేసేది ప్యాంక్రియాస్ మీద. ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్లో డ్యామేజ్ అయ్యేది ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి. సో ఆ గ్రంథిలో ఏదైతే డ్యామేజ్ అయ్యి ఉందో దానికి అది క్యూర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో 2-3 yearsలో ఆ గ్రంథి క్యూర్ అయిపోతే వాళ్ళకి ఏ మెడిసిన్స్ అవసరం ఉండదు. అందుకే 2-3 years కోర్స్ ఉంటుంది. అది ఒకవేళ యూస్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ అది కూడా ఆపేస్తాయి. డాక్టర్, డయాబెటీస్కి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.